ప్రస్తుతం మనమైతే ఒక డైరీ ఫామ్ కాడ ఉన్నాము. ఈ డైరీ ఫామ్ వచ్చేసి ఈ జనగాం జిల్లా దూరపు మండలంలో ఉన్నది. చూద్దాం ఈ డైరీ ఫామ్ ఎలా ఉంది, దీనికి ఎంత ఖర్చు వచ్చింది అని రైతు మాటలోనే విందాం. చూడవచ్చు, ఇదైతే లోపల భాగం అయితే ఇలా ఉందండి. చూడవచ్చు, ఈ లైట్స్ అండి, నైట్ పూట వీటికి వెళ్తే కోసం నైట్ పూట లైట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేశారు. ఇదంతా లోపల భాగం, బయట భాగం అండి. ఇది లోపలి కాదు, బయట భాగము. పైన వచ్చేసి మనకు గొర్రెలు అయితే ఉంటాయి. ఇది లోపలి భాగం. నా పేరు దేవేందర్ రెడ్డి, గ్రామం దేవర్పుల, మండల్ దేవర్పుల, జిల్లా జనగాం. నేను ఈ గొర్రెల ఫామ్ నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల్లో ఒక దగ్గర పనిచేసినాను ప్రైవేట్గా. నేను మళ్ళా ఎందుకు లేని మనం కూడా ఒక చేయాలి, మనకు సొంత ల్యాండ్ ఉన్నది. ఈ వ్యవసాయం చేయడం వల్ల ఏం లాభాలు లేవు. ఈ కూళ్ళు ఎక్కువడు, ఈ ట్రాక్టర్ల కిరాయిలు ఎక్కువడు, ఇవన్నీ పెట్టుబడి ఎక్కువడు. అదే నేను ఏంటంటే మనకు చూద్దాను ఒక ఉపాధి నేను ఒక చేసినాక నాతోని ఇంకిద్దరికి ఉపాధి కల్పించే అవకాశం కలగాలని నేను దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇవాళ మార్కెట్లో ఏది ఉంది డిమాండ్, దాన్ని బట్టి నేను ఫాలో అయినా. ఇవాళ మాంసంకు డిమాండ్ ఉన్నది కాబట్టి దీన్ని నేను ఒక రకంగా చేయాలనుకున్నాను. దానివల్ల నేను ఒక చూసి దీన్ని ఒక అన్నదాతలు కానీ ఇట్లా గొర్రెల ఫామ్ పెట్టి జర నీడకి ఎట్లుండాలి అని గైడ్ చేసినాను. నేను ఒరిస్సాకు పోయి అక్కడ నేను మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో నేను మొత్తం చూసుకున్నాను. నేను అక్కడ ట్యూషన్ లెక్క మనకు పిల్లలకు ట్యూషన్ ఎట్లా నేను కూడా అక్కడ సలహాలు తీసుకున్నాను వాళ్ళ అక్కడ డాక్టర్లతోని. కానీ మనకు లాభం ఉన్నది కాబట్టి దీనివల్ల మనకు ప్రయోజనం ఉన్నది, లాభాలు ఉంటాయి. దీనివల్ల కూడా కొంచెం మనకు ఉత్పత్తి మాంసం జర మార్కెట్లో బాగానే ఉన్నది. అందుకని నేను కూడా అని చేయాలనుకొని నేను పెట్టినాను. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాను. మే 9వ తారీఖు నాడు ఇది గొర్రెలను తెచ్చిన. ల్యాండ్ మాత్రం సొంతం. దీనికి మొత్తం వచ్చేసి మొత్తం 31 లక్షలు వచ్చేసింది మొత్తం. ఏది గొర్రెలతో సహా మొత్తం నాకు బర్రెల షెడ్ కానీ, ట్రాన్స్ఫారం కానీ, ప్లస్ అన్ని రూమ్ కానీ, ఏది లేబర్ రూము ప్లస్ ఇదంతా మొత్తం ఇక ఓపెన్ ప్లే అంతా కలిసి మొత్తం 31 లక్షలు ఇచ్చేసింది. కానీ బాగుంటుంది ఇది. దీనివల్ల మంచిగా నిరుద్యోగులైన ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళకు కూడా ఇది ఈ రోజులలో దీనికి ఉన్నంత డిమాండ్ ఎక్కర్లేదు. మళ్ళీ అది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర 80 ఉన్నాయి. 80 గొర్రెలు ఉన్నాయి. అంటే అన్ని పొట్టేలు పిల్లలే ఉన్నాయి అన్నీ. అట్లా ఒక ధర వచ్చేసి 6,000 రూపాయలు. 6,000 ఉంది. అంటే నేను చిన్నది తెచ్చిన సాధడానికి. ఎందుకంటే దసరా వరకు నా క్రాప్ పోతుంది ఒకటి, మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ దసరా తెచ్చుకొని మళ్ళీ సంక్రాంతికి పోతుంది. సంక్రాంతి తెచ్చుకున్నది బక్రీద్కి పోతుంది అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్ కదా, అట్లా 3 క్రాప్లు పోతుంది అన్నట్టు. మనం దీనికి ఓపిక ఉండాలి, అది ఉండాలి. జర వాటిని కూడా మనం చిన్నపిల్లల లెక్క వాటికి ఏం కావాలో చిన్నపిల్లలకు టానికులు కానీ, జర దగ్గు కానీ, ఏదైనా సొల్లు కానీ, ఏ కాలాన్ని బట్టి ఆ కాలాన్ని మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. మంచిగా డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలి. వాళ్ళని కూడా మనం సహకరిస్తే వాళ్ళు సహకరిస్తారు. ఇవి కూడా మన చిన్నపిల్లలు ఎలాంటివో ఇవి కూడా అలాంటిది. కానీ డిమాండ్ మాత్రం ఈరోజు మార్కెట్లో వీటికున్నంత డిమాండ్ ఇక దేశంలో దేనికి లేదు. ఈ వ్యవసాయంలో పెట్టుబడులు లేవు, పెట్టుబడులు వెళ్తలేదు. రాకనే ఇక ఈ ఒక ఉపాధి, నాతో ఉపాధి ఇంకొక ఇద్దరికి ఉపాధి అని కలిగించాలని నా కోరిక. ఇదేనండి డైరీ ఫామ్. ఇది వరంగల్ జిల్లా దేవర్ప మండలంలో ఓ రైతు అయితే వేసిండు. చూద్దాం ఎలా ఉంది. ఇదైతే మెట్లు అండి. ఇది పైకి ఎక్కడానికి అయితే మెట్లు అయితే ఇలా కట్టారు. ఇవైతే మెట్లు పైకి పోవడానికి. మనం పైకి అయితే వెళ్తున్నామండి.
లోపలికి అయితే వచ్చాం. వచ్చేసామండి లోపల అయితే ఇలా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే వేశారు. ఇక్కడ చూడొచ్చు పిల్లలు ఇవి. ఇప్పుడు సెట్ అవుతుంది. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మంచిగా పెట్టుకునే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. దయచేసి మంచిగా ఓపికతోని, అది రిస్క్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, మంచి లాభం కూడా ఉంటుంది. మంచిగా మూడింటిని మనం కంట్రోల్ చేసుకుంటే అన్నీ మనకు కూడా బాగుంటుంది అని